నమ్మక ద్రోహం అనేది నీవు ఇంట్లో ఉంటావు, ఇంట్లో వారి గురించి బయటికి వెళ్ళి విరోధంగా మాట్లాడతావు. నువ్వు విరోధుల దగ్గరికి వెళ్ళి చేతులు కలుపుతావు, ఈ ఇంటి వారి గురించి వేరుగా మాట్లాడతావు. నీ ఇంటి వారిని నువ్వు అవమానిస్తావు, నీ శత్రువుతో చేతులు కలుపు. అదే నమ్మక ద్రోహం అంటే. ఏదైనా తప్పు ఉంటే నీవు నీ చెలికాడు లేదా నీవు నీ సహకారి సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ప్రేమతో మాట్లాడుకోవాలి, తగ్గించుకోవాలి, క్షమించుకోవాలి. కానీ నువ్వు వెళ్ళి బయట వారితో ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు రైట్ హ్యాండ్గా, లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా, యథార్థవంతులుగా ఉంటూ బయటికి వెళ్ళిన తర్వాత వాడా ఆమెనా నాకెందుకు తెలియదు, మా చర్చిలో నా పక్కనే కూర్చుంటుంది అని నువ్వు మాట్లాడితే నువ్వు నమ్మక ద్రోహివి. తన మీద విరోధముగా తిరగబడినప్పుడు తన తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనాన్ని తాను అధిరోహించాలని ఆశపడినప్పుడు అబ్షాలోము కొద్దిమంది సైన్యాన్ని సిద్ధపరచుకొని తన తండ్రితో పోరాడటం కోసం లేదా తన తండ్రిని సంహరించాలని అనుకున్నప్పుడు అబ్షాలోముకి ఒక వ్యక్తి సహకరిస్తాడు. ఆయన పేరు అహితోపేలు. ఈ అహితోపేలు ఎవరయ్యా అంటే దావీదుకి చాలా ప్రియమైన స్నేహితుడు. దావీదుకి ఎంతో నమ్మకమైన, దావీదుకి రైట్ హ్యాండ్‌గా ఉండేటటువంటి వ్యక్తి అహితోపేలు. అహితోపేలు దావీదు పక్షముగా ఉండాల్సిన వ్యక్తి తన కుమారుడే విరోధిగా, శత్రువుగా మారి తన మీదకొస్తున్నప్పుడు ఈయన నమ్మక ద్రోహం చేస్తాడు. చాలాసార్లు నమ్మక ద్రోహం అనే మాటని మనం అర్థం చేసుకోవాలంటే మొదట అర్థం అవ్వాల్సింది మనము ఎవరిని నమ్ముచున్నాం. మనము నమ్మితేనే కదా నమ్మక ద్రోహం జరిగేది. అలాగని ఎవరిని నమ్మకుండా ఉండగలమా? ఉండలేము. ప్రక్కనే ఉన్నవాడు, చేరువగా ఉన్నవాడు, జీవితాంతం నీతోనే ఉంటానని మాట ఇచ్చిన వ్యక్తి, నీ పక్షముగా ఉంటానన్న వ్యక్తి నమ్మక ద్రోహం చేస్తే ఎలా తట్టుకోవాలి? కొన్నిసార్లు అనేక మంది ఇలాంటి బాధను అనుభవిస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది ఎటువంటి బాధ అంటే ఇది ఒక కత్తితో గుచ్చితే వచ్చే బాధ కాదిది. చెంప మీద లాగి కొడితే వచ్చే బాధ లాంటి బాధ కాదిది. కానీ కొట్టినా, కోసినా దానికంటే కూడా మించిన బాధ, మించిన బాధ. నేనెంతో నమ్మానే, వీడు నాకు శత్రువుగా మారతాడా? వీడే నాకు గుంట తవ్వుతాడా? వీడే నాకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తాడా? అందుకే ఈ కీర్తనలో అతను అంటున్నాడు గదా! నన్ను దూషించువాడు శత్రువు కాడు. నన్ను దూషించువాడు 12వ వచనంలో.
శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. శత్రువునైతే శత్రువునైతే సహింపవచ్చు. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన యెడల నేను సహింపవచ్చును. నా మీద మిట్టపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. నన్నిప్పుడు అప్పగించాలనుకుంటున్న వాడు నా మీద పగబట్టినవాడు కాదు. వాడు నా శత్రువు కాదు. నా మీద పగబట్టినవాడు కాడు. మరింకేంటి? అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. వీడు నా మీద పగబట్టాడని నాకు తెలిస్తే నేను దాక్కొనుండేవాడిని. ఇది నన్ను పగబట్టినవాడు కాడు. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎవరు? ఎలాగుంటదో చూసారా? ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. నీవా? నీవేనా ఇలాగా చేస్తున్నది? నా చెలికాడవు, నా పరిచయుడవు. నీవు ఈ విధంగా మారతావా? ఈ బాధని ఎలా మింగాలో అర్థం కావట్లేదు ఈయనకి. ఈ బాధని ఎలా భరించాలో, ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఈయన నిజంగా ఎంతో బాధతో, ఎంతో వేదనతో తను దుఃఖములో రాస్తున్నటువంటి కీర్తన ఇది. ఒకప్పుడంట తనతో పాటు చర్చికి గూడా వెళ్ళాడంట ఈయన. ఎక్కడుందండి చర్చ్ అని అనుకుంటున్నారా మీరు? మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము 14వ వచనములో ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఒకప్పుడు నీవు నేను కలిసి దేవుని మందిరానికి వెళ్ళాము. మనిద్దరము కలిసి దేవుని ఆరాధించాము. మనిద్దరము ప్రక్క ప్రక్కనే కూర్చున్నాము. మనిద్దరము దేవుని మాటలు విన్నాము. మనిద్దరము దేవుని ఘనపరిచాము. దేవుని స్తోత్రాలు చెల్లించాం. నీవు నా చెలికాడవు, నా సహకారివి. అందుకే వీధిలో శత్రువుతో అయితే పోరాడవచ్చు, తప్పించుకోవచ్చు కానీ, ఇంటిలో శత్రువుతో ఎవరు పోరాడలేరు. ప్రక్కనే ఉండి, స్నేహితుడిగా ఉండి, నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ, నమ్మక ద్రోహం చేస్తే అది తట్టుకోలేని బాధ. 12 మందిలో ఒకడుగా ఉంటూ, ఆయన ప్రక్కనే తిరుగుతూ, ఆయన పెట్టిన భోజనం తింటూ, ఆయన చేసిన బోధలు వింటూ, ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ, ఆయనిచ్చిన డబ్బును సంచిలో వేసుకుంటూ, చివరికి 33 వెండి నాణేల కొరకు అమ్మివేస్తాడే! అది కష్టం. ఏమైపోయింది ఈ మనస్సాక్షి? ఏమైపోయింది ఆ స్నేహం? ఏమైపోయింది ఆ సహవాసం? ప్రియులారా, దేవుని మందిరములో నీకు శత్రువు ఉండకూడదు. దేవుని ఇంటిలో నీకు సహోదరి, సహోదరులు మాత్రమే ఉండాలి గానీ, దేవుని మందిరములో, దేవుని మందిరానికి నువ్వొచ్చావు. నీవు నీ ప్రక్కన వారికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నీ ప్రక్కన వారు నీ ఎడల నమ్మకంగా ఉండాలి. నమ్మక ద్రోహం అనేది నీవు ఇంట్లో ఉంటావు. ఇంట్లో వారి గురించి బయటికి వెళ్లి విరోధంగా మాట్లాడతావు. నువ్వు విరోధుల దగ్గరికెళ్ళి చేతులు కలుపుతావు. ఈ ఇంటి వారి గురించి వేరుగా మాట్లాడతావు. నీ ఇంటి వారిని నువ్వు అవమానిస్తావు. నీ శత్రువుతో చేతులు కలుపు. అదే నమ్మక ద్రోహం అంటే. ఏదైనా తప్పు ఉంటే నీవు నీ చెలికాడు లేదా నీవు నీ సహకారి సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, ప్రేమతో మాట్లాడుకోవాలి, తగ్గించుకోవాలి, క్షమించుకోవాలి కానీ నువ్వెళ్ళి బయట వారితో ఇక్కడికొచ్చినప్పుడు నువ్వు రైట్ హ్యాండ్‌గా లేకపోతే ఇక్కడికొచ్చినప్పుడు నీవు ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా, యథార్థవంతులుగా ఉంటూ బయటికి వెళ్ళిన తర్వాత వాడా? ఆమెనా? నాకెందుకు తెలీదు. మా చర్చిలో నా పక్కనే కూర్చుంటది అని నువ్వు మాట్లాడితే నువ్వు నమ్మక ద్రోహివి. దేవుని బిడ్డలారా,
దావీదు ఎంత బాధను అనుభవిస్తున్నాడో తెలుసా? దావీదు ఎంత నొప్పిని భరిస్తున్నాడో తెలుసా? అయ్యో! నేనేం చేయాలి? నేను దాక్కోలేను. అలాగని నేను పోరాడలేను. నేను నా స్నేహితుడిని లేపోతే నా కుమారుడినైనా లేదా నాకు నమ్మకద్రోహి అయిన అహితోపేలునైనా నేను చంపలేను. నేను పోరాడలేను. ఈ యుద్ధం ఎలాగా? ఈ యుద్ధం ఎలాగా? కొన్ని యుద్ధాలు అర్థం కావు. కొన్ని యుద్ధాలు ఎలా చేయాలో అర్థం కాదు దేవుని బిడ్డలారా. ఈ యుద్ధం ఎలా చేస్తే నేను గెలుస్తాను? ఈ యుద్ధం ఎలా చేస్తే నేను గెలవటం ప్రక్కన పెట్టు. ఈ యుద్ధంలో నేను ఎలాగుంటే నేను తప్పించుకోగలను? దేవుని స్తోత్రం. ఎదురువాడు కుమారుడు చంపటానికి సిద్ధపడిపోయాడు. ఇతడు అహితోపేలు నమ్మక ద్రోహిగా అయిపోయి తన యొక్క స్నేహితుడిని, నాయకుడిని, రాజుని చంపించటానికి అతడు ఏకమైపోయాడు. దేవుని బిడ్డలారా, బాధ, నొప్పి అంటే ఇలాంటిదై ఉంటే కష్టం. ఆపరేషన్ జరిగితే 3 నెలలకి గాయం మానిపోయిద్ది. నొప్పి టాబ్లెట్లు ఇస్తారు, ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత 6 నెలలకి ఇంకా పూర్తిగా మాయమైపోద్ది. ఇక నొప్పి ఉండదు. మొత్తము కోసినా మళ్ళా కుట్లేసేస్తున్నారు. ఆ తర్వాత బాగానే తిరుగుతున్నారు అందరూ. కానీ ఈ నొప్పి భరించలేరు. నమ్మక ద్రోహులుంటారు. జాగ్రత్త. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు అహితోపేలు వలె ఉండకూడదు. దేవుని బిడ్డల జీవితము. మనం నమ్మిన వారి కోసము ప్రాణమైనా పెట్టాలి గానీ, మనం నమ్మిన వారిని మనము ప్రాణము తీయించే పని చేయకూడదు. యోధా ఇస్కరియోతు అయిపోకూడదు. చాలామందున్నారు. నమ్మకస్తులున్నారు దేవుని బిడ్డలారా. వారు తమ వారి కోసము ప్రాణం పోయినా పర్వాలేదని నిలబడతారు. దేవుని స్తోత్రం. ఆ యేసు రక్తంలో కడగబడిన నా సహోదరీయమా, నా సహోదరి, నా సహోదరుడో, నేను వారిని తక్కువ చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లే. నేను వారి విలువ లేకుండా వారి గురించి మాట్లాడితే నా విలువ నేను పోగొట్టుకున్నట్లే. నా కుటుంబాన్ని నేను పొడుచుకున్నట్లే. నా కళను నేను పొడుచుకున్నట్లే. ఎవరైనా వాళ్ళ కళను వాళ్ళు పొడుచుకుంటారా? సొంతవారు. ఎవరు నీకు సొంతవారు? అనేక సార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం కొన్నిసార్లు మనము ఏం చేస్తామో తెలుసా? బంధుత్వం ఉన్న వారి ఎడల మనం ఒకలాంటి ప్రేమ చూపిస్తాము. బంధుత్వం లేకపోతే అంటే ఆత్మ సంబంధమైన బంధుత్వం కంటే శరీర సంబంధమైన బంధుత్వమే ఎక్కువ. గనుక శరీర సంబంధమైన బంధుత్వానికి విలువనిచ్చి, వారిని గనపరిచి లేదా వారిలో ఉన్న తప్పుని సమర్థించి, ఆత్మ సంబంధమైన బంధువుల్లో ఉన్న తప్పుని హెచ్చించి, "నువ్వు తప్పు చేశావు" అంటే అక్కడ మనం దేనికి విలువనిస్తున్నాం? ఎవరు మనకి ప్రాముఖ్యం? మనమందరము యేసు రక్తములో కడగబడి, ఒక కుటుంబంలో, ఒక ఇంటిలో ఉంటూ ఉండగా, మనము ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి, సహనము కలిగి ఉన్నప్పుడు, మనము మన కుటుంబమునకు వస్తున్నటువంటి మన బిడ్డలతో పాటు మనము పోరాటము కలిగి ఉంటే ఎలాగుంటది? నీతో పాటు రొట్టె విరిచేటటువంటి వ్యక్తి, నీతో పాటు ఆయన రక్తములో పాలు పంపులు పంచుకునే వ్యక్తితో నువ్వు పోరాడుతా ఉంటావు. నువ్వు క్షేమాన్ని కోరవు. నీవు కీడు కోరతావు. అలాంటప్పుడు నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నమ్మక ద్రోహం అనేది ఉండకూడదు ప్రియులారా. దావీదు ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నాను. మూలుగుచున్నాను.
నెమ్మది లేదయ్యా. సంతోషం నాకు దూరం అయిపోయిందయ్యా. చింతాక్రాంతుడనై నేను మూలుగుతున్నానయ్యా. దయచేసి నా ప్రార్థన ఆలకించయ్యా. నా స్నేహితుడు నాకు నమ్మక ద్రోహం చేశాడయ్యా. నా కుమారుడు నాకు విరోధముగా కత్తి తీసుకొని బయలుదేరాడయ్యా. అయ్యా, ఈ సమయమందు నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు ప్రభువా. నువ్వే నా ప్రార్థన ఆలకించాలి తండ్రి. ఈ దుష్టుల బలాత్కారంలోంచి నన్ను విడిపించయ్యా. వారు నా మీద దోషం మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయం నాలో పుట్టుచున్నది. ఏమవుతుందంట? ఏంటి దావీదు ఇంత కృంగిపోయాడు? సింహాసనం మీద, అప్పటికే సింహాసనం మీద ఉన్నాడు కదా, రాజుగా ఉన్నాడు కదా. అరే ఒకప్పుడు ఇంకా సింహాసనం ఎక్కక ముందు సౌలు ఎంత తరిమినా కూడా తట్టుకోగలిగాడే. సౌలు నుంచి పారిపోగలిగాడే. ఆ సౌలు యొక్క సైన్యము చేతిలో నుండి తప్పించుకోగలిగాడే. గుహల్లో ఉన్నాడు కదా. ఏమైపోయింది ఇప్పుడు? నాకు మరణ భయం కలుగుతుంది అంటున్నాడు. ఎందుకని? దగ్గరి వాళ్ళు దగ్గరి వాళ్ళు శత్రువులయ్యారు. దేవుని బిడ్డలారా, ఇదొక అనుభవం దావీదు జీవితంలో. చాలా సమీపంగా ఉండేవాళ్ళు శత్రువులయ్యారు. వాళ్ళతో ఈయన పోరాడలేడు. ఎందుకంటే వాళ్ళు దగ్గర వాళ్ళు. ఈయన కూడా మనస్సాక్షిని చంపుకొని ఈయన కూడా వాళ్ళని శత్రువులుగా చూస్తే ఈజీగా ఎదుర్కొనగలడు. కానీ వాళ్ళేమో ఈయన హృదయంలో ఒక స్థానాన్ని కలిగి ఉన్నారు. ఈయన హృదయంలో ఒక మంచి సంబంధము ఉన్నది. వారితో ప్రేమ ఉన్నది. వారితో స్నేహం ఉన్నది. అలాంటప్పుడు ఎలా పోరాడాలి? ఏంటి దీనికి పరిష్కారం అర్థం గాక ప్రార్థన చేస్తున్నాడయ్యా. నువ్వు తప్ప ఇక నాకు ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు నా గుండె నాలో నా గుండె నాలో 4వ వచనం వేదన పడుచున్నది. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. దిగులు, వణుకు, మహాభయము. ఆ! మహాభయము నన్ను ముంచివేసెను. ఏ భయం? ఏ భయమండి? జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురైతాయేమో. దావీదు ఏం చేస్తున్నాడో, ఎలా స్పందిస్తున్నాడో, ఎలా ప్రార్థన చేస్తున్నాడో, దేవుని సహాయాన్ని ఎలా కోరుతున్నాడో, నమ్మక ద్రోహం చేసినప్పుడు ఎలా ఆయన స్పందిస్తున్నాడో చూడండి. దేవుని దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో వినండి. మహాభయము నన్ను ముంచివేస్తున్నది. ఏదో సముద్రం వచ్చి మీద పడ్డట్టుగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు ఈయన. ఆయన భావోద్రేకాలు మామూలుగా లేవు. ఇక్కడ ప్రతి మాటను మనం వివరించడానికి సమయం లేదు గానీ, దేవుని బిడ్డలారా, ఎంత ఎంత బాధపడుతున్నాడు. 6వ వచనంలో, ఆహా! గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల ఆ! నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఆ! ఏం కావాలంటే ఇప్పుడు ఈయనకి? చెప్పండండి అందరూ. ఏం కావాలి ఈయనకి? రెక్కలు కావాలంట. మనిషికి రెక్కలుంటాయా? కానీ దావీదు అడుగుతూ ఉన్నాడిప్పుడు, అయ్యా దేవుడా! ఆ పక్షిని చూస్తూ ఉన్నాడేమో, నాకు రెక్కలు కావాలయ్యా. ఆ గువ్వవలే ఆ గువ్వవలే నాకు రెక్కలున్న ఎడలా, దేవునికి స్తోత్రం, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. వీళ్ళెవ్వరికీ దొరక్కోకుండా నేనెలా ఉంటాను? నెమ్మదిగా ఉంటాను గదా! నాకు రెక్కలుంటే బాగుండు. కష్టాలు, శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనము దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా! ఆ సమయంలో దేవుని విడిచిపెట్టి దేవునికి దూరమైపోతే ఇక బ్రతకలేము. దావీదుకున్న ఒకే ఒక ఆధారము, అలాంటి సమయంలో కూడా తనకి ఉన్న ఒకే ఒక ఆశ్రయము దేవుడు గనుక ఆ దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు ఎలా నాకు సహాయం చేస్తావో తెలీదు గానీ, నా మట్టుకు నేనైతే ఇలాగ అనుకుంటున్నానయ్యా. నాకు రెక్కలుంటే ఎగిరిపోతానయ్యా. ఇక్కడ మాత్రం ఉండనయ్యా. వీరికి దొరకనయ్యా. నేను వీరెవ్వరికి కూడా అందనంత ఎత్తులో ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటానయ్యా. ఎక్కడ
ఎక్కడికో వెళ్ళిపోయి నెమ్మదిగా ఉంటాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంది. నేను త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్య అరణ్యములో నివసించి ఉందని అనుకొంటిని. ఈయన మీదకొచ్చిన పెనుగాలి, ఈయన మీదకొచ్చిన సుడిగాలి ఎవరో? స్నేహితుడు మరియు కుమారుడు అబ్షాలోము. చివరికి అబ్షాలోము చనిపోతాడు. మీకు ఆ స్టోరీ గుర్తుండవచ్చు. చివరికి అబ్షాలోము చనిపోతాడు. తండ్రి మీద మరి యుద్ధం చేయాలని, తండ్రిని చంపాలని బయలుదేరిన ఆ కుమారుడి యొక్క హ, జుట్టు చంపేసిద్దా? తనకున్న వెంట్రుకలు, తనకున్న జుట్టే చంపేసిద్దది. ఎలాగా? ఆయన వెళుతూ ఉండగా ఆ జుట్టు చెట్టు కొమ్మకు తగులుకొని వేలాడతాడు, చనిపోతాడు. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. తండ్రి మీదకే కాలు లేపుతాడా ఇతడు? అంతేనండి, కొన్నిసార్లు అన్నం పెట్టిన చేతిని గాయం చేస్తారు. ఏ వేళ్ళైతే ఆ నోటిలోకి ముద్దలు పెట్టాయో ఆ చేతుల్ని విరిచేస్తారు. అలాంటి లోకం ఇది. భయంకరమైన పాపపు, దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. తన తండ్రి ఏ కీడు చేయలేదు అతడికి. తన తండ్రిని చంపటానికి బయలుదేరాడు ఈ వ్యక్తి. ఆ బాధ చేత పైకన్నా ఎగిరిపోతాను, అరణ్యంలో కన్నా వెళ్ళిపోతాను. దేవుడా నువ్వు నాకు సహాయం చెయ్యి. ఒకవేళ తండ్రి కుమారుడు ఎదురెదురు పడితే ఎవరి కత్తి ఎవరి కడుపులోకి దిగిద్ది? ఆలోచించండి. ఎవరు మొట్టమొదటి కత్తి తీయగలరు? సింహాసనం కావాలి, అధికారం కావాలి, నా తండ్రిని చంపేసేయాలి. ఎంత సింపుల్‌గా చేస్తున్నారు కదా! మనం ఎన్నో వార్తలు చూస్తాం. తండ్రి అని నవ్వుతూ ప్రేమతో నీకు ఆహారం తీసుకొచ్చానయ్యా అని ఆహారంలో మందు పెట్టి తీసుకొచ్చి ఆహారం పెట్టే బిడ్డలు లేరా? ఎన్నో స్టోరీలు వింటున్నాం. ఇతడు తొందరగా చనిపోతే ఇతని ఆస్తంతా నాకొచ్చేసిద్ది. నేను ఎంజాయ్ చేయొచ్చు. నేను అనుభవించొచ్చు. ఈడు బ్రతికున్నంత కాలము ఈ ఆస్తి నా చేతిలోకి రావడం లేదు. నేను హక్కుదారుని అవ్వాలంటే ఏం చేయాలి? చంపేసేయాలి. తల్లయినా సరే, తండ్రైనా సరే. అలాంటి లోకం ఇది. అలాంటి సమాజం ఇది. దేవుని బిడ్డలారా, దావీదు ఈ బాధను అనుభవిస్తున్నాడు. దావీదు ఇంటిలో యుద్ధాలొచ్చాయి. దావీదు ఇంటిలో పోరాటాలొచ్చాయి. దానికి కారణం గూడా ఉంది. దావీదు చేసిన ఒక పొరపాటు. అందుకే ఆ దేవుడి దగ్గరే మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా! ఏదో విధంగా నన్ను రక్షించయ్యా. ఏదో విధంగా నన్ను మన్నించయ్యా. నాకు సహాయం చేయయ్యా. చివరికి అంటున్నాడు కదా 22వ వచనంలో, నీ భారం యెహోవా మీద మోపుము. చెప్పండి అందరూ. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. చెప్పండి అందరూ. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నువ్వు కదల్చబడవు. మీరు వెళుతున్నటువంటి మార్గములో మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను కదలనీయడు. ఆయనున్నాడు.
నీతిమంతులను ఆయన కదలనీయుడు. నీ భారమంతా దేవుని మీద మోపు. అయ్యా నేను బలహీనున్నయ్యా, అయ్యా నేను పోరాడలేని వాడినయ్యా, అయ్యా నాకు నేను న్యాయం చేసుకోలేనయ్యా, ఇప్పుడు నా పక్షముగా నువ్వు మాత్రమే సహాయం చేయి ప్రభువా. ఇప్పుడు నాకు వేరే దిక్కు లేదు నాయనా, నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా. ఇప్పుడు నేను ఇరుక్కుపోయి ఉన్నానయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, వేదనలో ఉన్నానయ్యా, నా భారమంతా నీ మీద మోపుతున్నాను. హల్లెలూయా. నా భారమంతా నీ మీద మోపుచున్నానయ్యా, నువ్వు తప్ప నన్ను ఆదుకునేవారు లేరు. కొన్నిసార్లు మన యొక్క పొరపాటును బట్టి కానీ, లేదా శత్రువు యొక్క దాడిని బట్టి కానీ మనము ఒక శోధనలో పడిపోయినప్పుడు మనకున్న ఒకే ఒక ఆధారము, ఆశ్రయము మన దేవుడే ప్రియులారా, ప్రార్థన. అదే ఈ కీర్తన. దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. అయ్యా నాకు వేరే దారి ఏది కనబడతలేదయ్యా. ఒంటరిగా దేవుని ఎదుట మోకరిల్లి ఏడ్చుకుంటున్నాడు, దుఃఖపడుతున్నాడు. ప్రభువా నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి. ఆయన సహాయం చేస్తాడనే విశ్వాసం వచ్చేసింది. అందుకే అంటున్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనా జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. నీకొచ్చిన సమస్యలను బట్టి నీకు నీవే పరిష్కారం తెచ్చుకోవాలని, ఏదో నీ బలంతో నీ శక్తితో ఏదో చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే నీ ఎదుట నీ ఎదుట ఉన్న సమస్య అది నువ్వు డీల్ చేయలేనిది అయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? శత్రువైతే కొడతాను కానీ ఇతడు మిత్రుడు, శత్రువైతే కొడతాను కానీ ఇతడు కుమారుడు. ఏంటి నీ పరిస్థితి? ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు, ఈ వాక్యం వింటున్న మీరు ఒక మాట చెప్పండి, చివరి మాట. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏముంది కీర్తనలో చివరి మాట? నేనైతే. పడదామా? నైతే యందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా కృప వైపు చూద్దాం. ఆయన కృప అందరి కోసం. కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. దావీదు జీవితంలో ఆ ప్రార్థన, దావీదు జీవితంలో ఈ పాట అతన్ని రక్షించింది. హల్లెలూయా. దావీదు జీవితంలో ఆ పాట, ఆ విశ్వాసము అతన్ని రక్షించింది. దేవుని బిడ్డలారా, మీరున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మీరు చిక్కుకున్నటువంటి ఆ యొక్క సమస్యలో మీరు చేయాల్సింది, నేను చేయాల్సింది ఒకటే, ప్రార్థన, ఆరాధన. హల్లెలూయా. అదే ప్రార్థన, అదే ఆరాధన. మనం ఎటువంటి సమస్యలో చిక్కుకున్నాను దేవుని బిడ్డలారా, పరిష్కారం లేదు అనుకోవద్దు, దారి లేదు అనుకోవద్దు. మనం అనుకుంటాం అట్లా, ఇంకెక్కడ ఉందండి దారి? వెనక చూస్తే సైన్యం,
ఫరో సైన్యం. ప్రక్కలకు చూస్తే పర్వతాలు, ఎదుట చూస్తే ఎర్ర సముద్రం. ఇంకా ఎక్కడుంది దారి? ఎక్కడికి సాగిపోవాలి? సముద్రములో పడి చచ్చిపోవాలా? సముద్రములో పడిపోవాలా? సముద్రములో నీకు దారి పెట్టాను. హల్లెలూయా! ఓ ఇశ్రాయేలీయులారా, మీరనుకుంటున్నారు కదా దారి లేదని. మీకోసం నేను దారి ఉంచాను. మీకోసం దారి చూపిస్తానిప్పుడు. మోషే, నీ కర్ర చాపు. అంతే, ఒక్క రాత్రిలో సముద్రం 2 పాయలైపోయింది. ఆరిపోయిన నేల కనపడుతుంది. ఇశ్రాయేలీయులు లక్షల మంది, 10 లక్షల మంది, చిన్నపిల్లలు, మరి పశువులు, ముసలివాళ్ళు, యవనస్తులు, మధ్య వయస్సు గలవారు అందరూ వారి యొక్క సంపదంతా ఐగుప్తుని దోచుకొని వస్తున్నారు. ఒక విధంగా ఒలుచుకోమన్నాడు దేవుడు. హల్లెలూయా! ఇన్ని సంవత్సరాలు మీరు పడ్డ బాధకి మీకు ప్రతిఫలం ఇస్తున్నాను. మీరు ఒలవండి ఇక. ఐగుప్తీయుల దగ్గర ఒలుచుకొని వచ్చేస్తున్నారు. బట్టలు పిచ్చోడు బట్టలు ఎక్కువ లాక్కొని ఉంటాడు. బంగారం పిచ్చోడు బంగారం ఎక్కువ లాక్కొని ఉంటాడు. క్యాష్ క్యాష్ లాక్కొని ఉంటారు. పాత్రలు, వస్తువులు ఎవరికి దొరికినవి వాళ్ళు మొత్తం దోచుకొని 10 లక్షల మంది. దేవుని స్తోత్రం. గొప్ప సంపద. ఒక విధంగా మొత్తం ఐగుప్తుని ఖాళీ చేసేశారు. ఐగుప్తుని ఒలిచేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ సముద్రము 2 పాయలైనాక, అందరూ దాటి వెళ్ళిపోయాక, శత్రువు కూడా నాకు కూడా ఇదే దారి అనుకున్నాడు. శత్రువు ఏమనుకున్నాడండి? నా కోసమే వేసాడు ఆ దేవుడు. ఆ దేవుడు మంచి దేవుడే, మొత్తానికి వీళ్ళకి దారి వేసాడు, మాకు దారి పెట్టాడు అనుకొని లోపలికి వెళ్ళాడు. బయటికి రాలా. నమ్మదగిన దేవుడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ విశ్వాసముతో ముందుకు వెళదాం. ఈ నమ్మకాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. ఓ ఏడ్చేసి ఆ చీమిడంతా తీసి గోడకు రాసి, ఎంత చేసినా ప్రార్థన చేయకోకుండా ఉంటే ఏం ప్రయోజనం? ఆ ఏడ్చేదేదో మొత్తం దేవుడి దగ్గర ఏడిస్తే పరిష్కారం వస్తది. మనకు మనమే ఏడ్చేసుకొని మన ముక్కు మన షర్టుకు రాసుకొని, చీరకు రాసుకొని, గోడకు రాసి దేవుడి దగ్గర ఏడుద్దాం. హల్లెలూయా! దేవుడి దగ్గర మాత్రం ఏడం. మనుషుల దగ్గర భలే ఏడుత్తాం అసలు. అబ్బో! అస్సలు చూడగానే వచ్చేసిద్ది ఏడుపు. వాళ్ళు సహాయం చేయలేరు గదా! మనుషుల సహాయం వ్యర్థం. మనం ఏడవాల్సింది దేవుని దగ్గర. దావీదు వలె ప్రార్థన చేద్దాం. దావీదు వలె ఆరాధిద్దాం. ఆయన నీతిమంతులను కదలనీయుడు అనే పాట పాడుతున్నాడు ఆయన. నా భారం యెహోవా మీద మోపుచున్నాను. ఆయన నన్ను ఆదుకుంటాడు. నన్ను ఆదుకునే దేవుడు. నేనైతే ఆయన యందు నమ్మకం ఉంచి ఉన్నాను. అలాంటి విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.